ప్రాముఖ్యమైన వాక్యాన్ని ఈరోజు ఇద్దరు వ్యక్తులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క 52వ సంకీర్తనలో ఇద్దరు వ్యక్తులను మీ ముందు ఉంచబోతున్నాను. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు దావీదు, రెండో వ్యక్తి దోయాగు. ఎవరు ఈ దోయాగు అంటే, ఈ మాట చాలా తక్కువ వినడం అతని గురించి. అతని గురించిన చరిత్ర కూడా బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ. కానీ ఈరోజు ఈ కీర్తన ద్వారా 52వ సంకీర్తన అంతా కూడా అతని గురించి రాశాడు, తన గురించి రాసుకున్నాడు. ఈ ఇద్దరిని ఈరోజు మన ముందు పెట్టి దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ దోయాగు? ఏదోమీయుడు అనగా ఏదేమో వంశానికి చెందినవాడు. ఎదోమీయులు ఎవరంటే ఏసావు యొక్క వంశం. అంటే ఏసావు భ్రష్టుడైపోయాడు, బయటికి తరిమివేయబడ్డాడు. అటువంటి ఏసావు వంశానికి చెందినవారు ఈ ఎదోమీయులు. ఓకే, ఈ దోయాగు రాజు అయినటువంటి సౌలు యొక్క పశువుల కాపరికి పెద్ద ఆయన. సౌలు దగ్గర ఉండేవాడు, అక్కడ ఉన్న పశువుల కాపరికి అందరికీ మెయిన్ ఇతను అనమాట, పెద్దగా ఉండేవాడు. అయితే ఒకరోజు అనగా సౌలు అనగా దావీదు యాజకుడైనటువంటి మరి అహిమేలెకు వద్దకు వచ్చినప్పుడు, యాజకుడైనటువంటి అహిమేలు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు ఆ యాజకుడి దగ్గర నుంచి కొన్ని అడుగుతాడు. ఎందుకంటే తన మామయ్య అయినటువంటి సౌలు దావీదు మీద పగబడతాడు. ఎలాంటి అంటే అతను ఏదో విధంగా చంపాలని పగబెట్టినప్పుడు దావీదు అనేక మారులు అనేక గుహల్లోనూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో అడవులో తలదాచుకుంటుంటాడు దావీదు. సరే, ఒకరోజు తనకు తెలిసినటువంటి యాజకుడైన అహిమేలెకు దగ్గరికి వెళ్ళి కొన్ని రొట్టెలను, ఆహారాన్ని అడిగి తీసుకుంటాడు. రెండవది, అతని దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు కాబట్టి ఏదైనా ఆయుధము నీ దగ్గర ఉన్నదా అంటే, అప్పుడు అహిమేలెకు ఒక మాట అంటాడు, నువ్వు ఏలా లోయలో ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చంపావు కదా, ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చంపినటువంటి ఆ కత్తి ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఈ మాట సౌలుకు వినబడుతుంది. సౌలుకు వినబడి ఏం చేస్తాడంటే, నా శత్రువైనటువంటి దావీదుతో ఈ అహిమేలెకు అనగా యాజకుడైన అహిమేలెకు చేతులు కలిపి కుట్ర పని ఉంటాడు. లేదా ఇద్దరు చేతులు కలిపి నన్ను ఏదో చేయాలని కుట్ర పని ఉంటాడు. ఏంటి ఆ కుట్రని? వెంటనే అహిమేలెకుని పిలిచి అడుగుతాడు యాజకుడిని, ఎందుకు దావీదుని కలిసావు? లేదండి, నేను దావీదుని కలలేదు, ఆయనే నా దగ్గరికి వచ్చాడు. ఓకే, ఎందుకు వచ్చాడు? ఆయనకి ఏదో ఆహారం కావాల్సి వచ్చింది, ఆయనకి ఏదో కావాల్సి వచ్చింది అడిగాడు. కాదు, మీ ఇద్దరు కలిపి కుట్ర పంతున్నారు కాబట్టి నిన్ను చంపాలనుకుంటున్నాను, ఈ యాజకులందరినీ కూడా, సమూహాన్ని అంతటినీ కూడా నాశనం చేయండి అని తన సేవకులు, తన సైన్యానికి ఆర్డర్ చేశాడు. వెంటనే ఈ సైనికులందరూ కూడా గబగబా వచ్చారు. ఈ యాజకులు అనగా దేవుని సేవకులు, యాజకులు అనగా దేవుని ఆరాధించేవారు, దేవుని సేవ చేసేవారు. కాబట్టి యాజకుడైనటువంటి అహిమేలెకును తనతో ఉన్నటువంటి యాజకులను చంపడానికి వారికి మనసు రాలే. వెనకడుగు వేశాడు. వెనకంజు వేయగానే సౌలుకు మరీ కోపం ఎక్కువైపోయింది. ఎలా? ఇతను ఎవరు చంపుతారు? వెంటనే దోయాగు ముందుకు వచ్చాడు. ఏం దోయాగు, ఈ అహిమేలెకు నేను యాజకుడిని చంపుతావా అంటే, ఎస్ నేను రెడీ అని చెప్పి దోయాగు ముందుకు వచ్చి అక్కడ ఉన్నటువంటి యాజకుడైన అహిమేలెకును వారితో కలిపి 85 మంది యాజకులను మొట్టబెట్టినటువంటి దుర్మార్గుడు దోయాగు. ఇలాంటి సందర్భంలో దోయాగు చేసినటువంటి పనిని బట్టి దావీదు రచించిన కీర్తనే. దోయాగు అంత్యక్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో అంత్యక్రీస్తు కూడా ఆ రీతిగానే క్రైస్తవులు అనబడిన వారిని, దేవుని సేవకులు అనబడిన వారిని హింసించడానికి, చంపడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా, వాడిగల మంగళ కత్తివలే, ఏ కత్తట? వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించినది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుటయు నీ ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. చూద్దాం, ఏదోముకు ఇచ్చినటువంటి మాటలు ఇక్కడ దావీదు ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సూర్యుడా,
నువ్వు చేసిన నీ కీడుని బట్టి నువ్వు ఎంతకు అతిశయిస్తున్నావు. దేని బట్టి అతిశయిస్తున్నట్టే దోయాగు? దేని బట్టి అతిశయిస్తున్నాడు? మనము దేని బట్టి అతిశయించాలి? ఎస్, సూర్యుడు శౌర్యము కలిగినటువంటి దేవుని బట్టి మనం అతిశయించాలి. ఇక్కడ అతడు తను చేసినటువంటి కీడుని బట్టి సహిస్తున్నాడు. అన్నాడు మోసగాడా. రెండవ వచనం ఏమన్నాడు? మోసము చేయవాడా. నీ నాలుక ఎలాంటిది తెలుసా? వాడిగల మంగళ కత్తి లాంటిది. వాడిగల మంగళ కత్తి. మంగళ కత్తి ఎలా ఉంటుందండి? చాలా షార్ప్గా ఉంటుంది, చాలా షార్ప్. ఒక్కసారి టక్కన అన్నాడంటే ఎంత జిత్తను టక్కన కట్ అయిపోతుంది అనమాట. అంత వాడగలిగినటువంటి కత్తి లాంటిది నీ నాలుక. కీడు చేయటి కంటే, అయితే మేలు చేయటి కంటే కీడు చేయటికే, నీతి పలుకుటి కంటే అబద్ధమాడుటకే నీ నాలుకకి ఇష్టం. కపటమైన నాలుక గలవాడా, అధికమైన నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. అంటే ఇక్కడ అతని నాలుకని గురించి చెప్తున్నాడు. ఇక్కడ రాయబడింది మంగళ కత్తి లాంటిది నాలుక అన్నాడు, అదేవిధంగా అబద్ధము నాలుక అన్నాడు, కపటమైన నాలుక అన్నాడు. శరీర భాగంలో చాలా చిన్న అవయవం ఏదంటే నాలుక. ఇదే అంత పని అంతా చేసేది. సామ్రాజ్యాలను సైతం కూడా తల్లకిందులు చేసేది ఏంటంటే చిన్న నాలిక. అందుకే బైబిల్లో యాకోబు పత్రికలో మనకు ఒక మాట రాయబడింది కదా, 3వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో చూసినట్లయితే నాలిక శరీరములో అన్ని అవయములో చిన్నదేనట. అదేం చేస్తుంది తెలుసా? సమస్తాన్ని కూడా కల్మషం చేసేస్తుంది, మన శరీరాన్ని లోపరుచుకుంటుంది. నిప్పు చిన్నదే, నిప్పు చాలా చిన్నదే, కానీ ఆ నిప్పు అడవినంతటిని కూడా ఏం చేస్తుంది? మొత్తం దహనం చేస్తుంది. చుక్కాని చిన్నదే, కానీ ఆ చుక్కాని సైతం ఏం చేస్తుంది? ఆ వాడ నావనంతటిని కూడా ఎలా నడపాలో మొత్తం అంతా కూడా ఆ చుక్కాని చేతిలోనే ఉంటుంది. చూడండి చిన్నది ఎంత పని చేస్తుందో. అలాగే మన నాలుక కూడా మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఇక్కడ బోయాగు ఇతడు మంచివాడు కాదు, లేకపోతే ఇతడు నాశనకరమైన వాడు, మోసకరమైన వాడు, లేకపోతే హత్యలు, లేకపోతే అతడు ఘోరమైన వ్యక్తి అని దేని బట్టి చెప్తున్నాడంటే దావీదు? నీ నాలుకను బట్టి. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము ఆత్మ సంబంధమైన మనుషులమా, శరీర సంబంధమైన మనుషులమా అని మనం తెలుసుకోవాలంటే రెండు విషయాలు. ఒకటి, బోయాగు యొక్క నాలుకను మనం కలిగి ఉన్నామా, దావీదు యొక్క నాలుకను మనం కలిగి ఉన్నామా? నాలుక ఈ విషయం మనం చూసినట్లయితే దేవుని ఒక వాక్యంలో సెలవిస్తుంది కదా, మన నోటికి కళ్ళెం ఉండాలి. గుర్రానికి ఎలాగైతే కళ్ళెం ఉంటుందో, గుర్రాన్ని స్వారీ చేసేవాడు ఏం చేస్తారో తెలుసా? అది ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా పరిగెడుతుంది, ఆగదు. ఎక్కడ ఆగాలన్నా, ఎక్కడ నిలబడాలన్నా, స్పీడ్గా పరిగెత్తాలన్నా, స్లోగా నడవాలన్నా దాని దగ్గర ఒక కళ్ళెం ఉంటుంది. ఆ కళ్ళెను బట్టి అది ఏం చేస్తుంది? శరీర రీతిలో నడుస్తుంది. అలాగే మన నాలుకకు, మన నోటికి కూడా ఒక కళ్ళెం ఉండాలట. ఈనాడు చాలా మంది కళ్ళెం లేకుండా మాట్లాడే మాటలు బట్టి అనేక హృదయాలు గాయపరచబడుతున్నాయి, అనేక జీవితాలు కృంగిపోతున్నాయి, అనేక జీవితాలు సతమతమైపోతున్నాయి. దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు కూడా ఈనాడు బోయాగు లాంటి నాలుకను కలిగి ఉన్నారు. చాలా నాలుకలు ఉన్నాయి, కానీ 3 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, మన నాలుక తప్పును ఒప్పుకోలేనటువంటి నాలుక ఉంటుందట. మన నాలుక మొట్టమొదటి చేసే పని ఏంటి తెలుసా? తప్పును అస్సలు ఒప్పుకోదు. తప్పు చేసినా నేను తప్పు చేస్తానని నాలుక ఎప్పుడు ఒప్పుకోదు. ఇది ఇప్పటి నుంచి కాదు, ప్రారంభం నుంచి ఉంది. అవ్వ తీసుకెళ్ళి ఆ పండుని తీసుకొని కోసుకొని తింది. అవ్వతో పాటు ఆదాము కూడా కోసుకొని తిన్నాడు. దేవుడు వచ్చాడు, ఆదాముని అడిగాడు, ఆదామా నీకేమైనా బుద్ధి ఉందయ్యా? నేను చెప్పిందేటి, నువ్వు చేసిందేటి? ఏం చేసావు, ఏం తిన్నావు అంటే వెంటనే అదేమన్నాడు తెలుసా? నువ్వు ఇచ్చావు కదయ్యా, నా కట్టబెట్టావుగా, ప్రశాంతంగా ఉన్నాను ఇంతకాలం, ఇదిగో రీసెంట్గా నా కట్టబెట్ట ఈమె వలన నేను తినవలసి వచ్చింది. చూడండి, తప్పును ఒప్పుకున్నాడా? ఆ తప్పును ఎవరి మేము మోపుతున్నాడు? ఆ పక్క వాళ్ళ మేము మోపుతున్నాడు, భార్య మేము మోపుతున్నాడు. ఇది ఒప్పుకోలేకపోవడం నాలుకంటే. చాలా మంది తప్పు చేస్తారు, తప్పును అస్సలు ఒప్పుకోం. అది తప్పును తెలిసినా ఆ తప్పును నాది కాదు, ఇంకొకరిది. ఇంట్లో ఏం చేసినా అబ్బెబ్బే నేను ఇలా చేసేవాడిని కాదండి, వాళ్ళు అలా చేయడం ద్వారా తప్పు జరిగిపోయింది అంతే, నేను తప్పు చేసే మనిషిని కాదు. ఎంత బాగా చెప్పుకుంటామో. నన్ను అడగండి, నా గురించి అడగండి, ఇక్కడ ఎవరన్నా నా గురించి చెప్తారేమో అడగండి, ఈయనే చెప్పేసుకుంటాడు అంతా. వాళ్ళు ఏమన్నారో తర్వాత సంగతి.
నా గురించి అడగండి, మా ఊర్లో అడగండి, మా ఊరిలో అడగండి, మా పేటలో అడగండి, నా గురించి ఎవరైనా ఏం చెప్తారో అడగండి. ముందు నువ్వు ఒప్పుకో, నీ గురించి ఎవరు చెప్పాల్సి, నీకు నువ్వు ఒప్పుకో. ఒప్పుకోలేని నాలుక ఈరోజు, అందుకే మన తప్పును మనం ఒప్పుకోలేం. నిజమేనండి, ఈరోజు మన నాలుక అనేక సార్లు ఏం చేస్తుందంటే మన తప్పును ఒప్పుకోలేనటువంటిదిగా ఉంటుంది. దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నీ తప్పును దేవుని దగ్గర ఒప్పుకోవాలి, నీ సేవకుని దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ ఇంటిలో నీ ద్వారా ఒక తప్పు జరిగినా, నీ ద్వారా నీ భార్య విషయంలో తప్పు జరిగినా ఒకే ఒక చిన్న మాట ఏంటో తెలుసా? సారీ. ఏ మాట? సారీ. సారీ అని ఒక మాట చెప్తే చాలు, వారి జీవితాలు ఆనందంగా నింపబడతాయి. ఒకవేళ స్నేహితుడు నీ ఎడల ఏదైనా తప్పు చేశాడు, లేకపోతే నీవు అతని ఎడల తప్పు చేసావు, నువ్వు ఆ తప్పును గ్రహించి ఒక చిన్న మాట, సారీ అనే మాట, క్షమించనే మాట చెప్తే మీ మధ్య ఉన్న స్నేహం బలపడుతుంది, కుటుంబాల మధ్య ఉన్న స్నేహం బలపడుతుంది, అత్త కోడల మధ్య ఉన్నటువంటి ఆ బంధము బలపడుతుంది, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధం బలపడుతుంది. సహజం, తప్పు చేయడం మానవ సహజం, తప్పు చేయడం మానవ సహజం. క్షమించడం దేవుని లక్షణం, కానీ ఆ తప్పును ఒప్పుకోవడం క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ లక్షణం నీకుందా? చాలామంది భార్యాభర్తలు ఉంటారండి, ఎప్పుడు తప్పు చేసినా భర్త ఒప్పుకోవాలి, కొంతమంది ఏం తప్పు చేసినా భార్య ఒప్పుకోవాలి, కొంతమందికి అసలు దిగర, అమ్మో 1 ఇంచి కూడా దిగర, అంటే వాళ్ళే దిగాలి, నేనెందుకు దిగాలి? చాలాసార్లు ఇలాంటి పద్ధతుల్లో మనం ఉంటాం. అది వాళ్ళకి సంబంధించింది, మనకు సంబంధించినది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారులు పిల్లలైన మీరు కూడా తల్లిదండ్రులు అనేక సార్లు నిష్ఠూరు పెడుతున్నారేమో, అనేక సార్లు బాధపడుతున్నారేమో. ఎప్పుడైనా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న సారీ, నన్ను క్షమించు, నువ్వు చెప్పినట్టు వింటాను, నువ్వు చెప్పినట్టు చదువుకుంటాను, నువ్వు చెప్పిన మాట వింటాను, నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తాను అనే ఒక మాట ఒప్పుకుంటే నీ నాలుక ద్వారా నీ తండ్రి సంతోషిస్తాడు, నీ గురించి కష్టపడడానికి సంతోషిస్తాడు, నీ గురించి ఏదైనా ఇవ్వడానికి అతడు ముందుకు వస్తాడు. ఈనాడు తప్పు ఒప్పుకోలేనిది నాలుక. ఇంకొక నాలుక ఉందండి. ఇందాక 52వ సంకీర్తనలో మాట అంటాడు కదా, దోయాగును గురించిన మాట ఏమంటాడంటే 3వ వచనంలో అబద్ధమైన నాలుకట, అబద్ధము చెప్పే నాలుక. ఈ నాలుక ఏం చెప్తుంది? అబద్ధమే చెప్తుంది, నిజం చెప్పదు. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తారు, ఏం చెప్తారు? అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చెప్పేదంతా అబద్ధమే. మళ్ళీ దాని మీద గ్రంథాల మీద వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణాలు చేసి చెప్తారు. కొంతమందికి అబద్ధం అదొక అలవాటు అండి. బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ఉన్నారు. యేసు ప్రభువు వారు ఆఖరి గడిలో ఆయన సిలువకు అప్పగించబడుతున్న టైంలో పేతురు ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. అయ్యయ్య, నాకు తెలియదండి, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదే, ఆయనతో నేను ఎప్పుడు తిరగలేదే, ఆయనతో నేను ఎప్పుడు కూర్చోలేదే, ఆయన అంటే ఎవరో, ఆయన పేరే వినలేదే నేను. చూడు ఎంత అబద్ధమా, బొంకాడు. ఆయన ఎవరో తెలియదని బొంకాడు. ఈరోజు చాలామంది కూడా దేవుని విషయంలో కూడా మనం కూడా అబద్ధాలు ఆడుతుంటాం. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడండి, అతని పేరు గెహాజీ. దేవుని దగ్గర మంచిగా ఉండేవాడు, చక్కగా ఉండేవాడు, దేవుని సన్నిధిలో బాగా ఉండేవాడు. ఒకరోజు ఏమైందో, నయమాన్ వచ్చాడు, కొన్ని వస్తువులు ఇచ్చాడు, మళ్ళా తీసుకువెళ్ళిపోతున్నాడు. ఈ ఆశ తట్టుకోలేక నయమాన్ దగ్గరికి వెళ్ళి గెహాజీ తనకు కావాల్సినన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళి వచ్చావయ్యా అంటే, అదేంటి సార్, ఇప్పటివరకు నేను ఇక్కడ ఉన్నానుగా, మీకు వయసు పైబడిపోతుంది, మీకు వయసు ఏమైపోతుంది? పైబడిపోతుంది, ఎక్కడున్నావో ఎక్కడ లేదో మీకు తెలియట్లేదేమో, నేను ఇక్కడ, మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను సేపు ఇక్కడ ఉన్నాను, ఫ్యాన్ కూడా ఆగిపోతే ఇసిన్ గారు తీసుకొని ఏం చేస్తున్నాను, మీకు విసురుతున్నాను. బా ఎంత చక్కగా చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నానండి, నేను ఎక్కడ పోయాను? లేదు నా ఆత్మ చెప్తుంది నువ్వు ఎక్కడికో వెళ్ళి వచ్చావని. లేదు మీరు ఎక్కడున్నారు, ఇక్కడే ఉండమని, ఇక్కడ ఉన్నాను, నేను ఎక్కడ పోలేదు. దేవుని ఆత్మను మోసం చేస్తున్నావు, దేవుని మోసం చేస్తున్నావు. నయమానుకు వదిలిన కుష్ఠరోగం నీకు కలుగును గాక అంటే, నొసట మొదలుకొని అరికాలు వరకు గెహాజీకి కుష్ఠరోగము కలిగినట్లుగా వాక్యం చెప్తుంది. అబద్ధము ద్వారా, అబద్ధమైన నాలుక ద్వారా. అతని స్వభావం కాదు, ఎందుకంటే అబద్ధమునకు జనకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు అతడు? అబద్ధం అనే పార్టీని స్థాపించిన వాడు, జాతీయ అధ్యక్షుడు అతడు. జాతీయ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, మర్చిపోయాను. మొత్తం ప్రపంచమందరికి అధ్యక్షుడు ఎవరంటే అబద్ధాలకు, అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను.
ఒకవేళ అబద్ధాలు వాడితే వారి పార్టీలో మనం ఉన్నట్టు. వారి పార్టీలో కార్యకర్తలై ఉండొచ్చు, వారి పార్టీలో నాయకులు ఉండవచ్చు, వారి పార్టీలో ఎమ్మెల్యేలు ఉండవచ్చు, మినిస్టర్ అయి ఉండొచ్చు. ఎక్కువ అబద్ధాలు ఆడారు అంటే మినిస్టర్ అయి ఉండొచ్చు. చిన్న చిన్న అబద్ధాలు కార్యకర్తలై ఉండొచ్చు. ఎందుకంటే ఆ పార్టీని స్థాపించినవాడు వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడితే కొంతమందికి అబద్ధాలు తప్ప మంచి రావండి. ఏదో అబద్ధం, అమ్మ దగ్గర అబద్ధం ఆడతారు, నాన్న దగ్గర అబద్ధం ఆడతారు, పిల్లల దగ్గర అబద్ధం ఆడతారు, భర్త దగ్గర అబద్ధం ఆడతారు. అబద్ధాలు. అందుకే దేవుని ఒక వాక్యం రాయబడింది, అబద్ధమైన నాలుక దేవునికి అసహ్యం. ఎందుకో తెలుసా? ఈ నాలుకతో దేవుని ఆరాధిస్తున్నాం మనం. దేవుని సన్నిధిలోనికి వచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, నువ్వు శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, నువ్వు నాకు న్యాయం చేసే దేవుడు కానీ అన్యాయం చేసే దేవుడు కాదు. నిజం అబద్ధం ఇది? చెప్పండి. మరి ఇదే నాలుగుతో అబద్ధం ఆడినప్పుడు ఇది నిజమని ఎలా అనుకోవాలి? గమనించండి, నాలుక అబద్ధం అయితే అన్ని అబద్ధాలు అవుతాయి. ఒకవేళ మన జీవితంలో మన మాటలు అలాగ ఉన్నట్లయితే వాటిని సరి చేసుకుంది. ఎందుకంటే బోయాగు యొక్క నాలుక, దావీదు అన్నాడు, అబద్ధముతో కూడినటువంటి నాలుక. అననీయ సప్పీరా వారు కూడా చచ్చిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏంటి కారణం? వారు ఏం తప్పు చేయలేదు, ఒకటి చిన్న అబద్ధం ఆడారు. అంటే డబ్బులు ఇవ్వకపోవడం కాదు అబద్ధం, అక్కడ కారణం. అక్కడ డబ్బులు ఇవ్వకపోయినా, అయ్యా మీ మీద ఇంతకే అమ్మాము, ఇంత వచ్చింది, కొంత దాచుకున్నాము చెప్పొచ్చు, కొంత దాచుకున్నాము, కొన్ని పరిస్థితులను బట్టి ఉంచుకోవాల్సి వచ్చింది, దేవునికి ఇదే ఇవ్వగలుగుతున్నానని వారు నిజాలు పలుకుంటే బ్రతికేవారు ఇద్దరు. కానీ ఇద్దరు కూడబలుకున్నారు, ఇంతే అన్నాం, ఇంతే వచ్చింది, ఇదే ఇస్తున్నాం. అంటే దేవుని మోసం చేయాలనుకున్నారు, దేవుని సేవకుని మోసం చేయాలనుకున్నారు. కానీ అబద్ధము ద్వారా అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా ఏమైపోయారు? అక్కడే చనిపోయినట్లుగా వాక్యం రాయబడుతుంది. ఇంకా నాలుకలు చూద్దామండి. ఇంకా మనం చూసినట్లయితే ఈ లోకంలో బడాయి కబుర్లు చెప్పే నాలుక ఒకటి ఉంటుంది. ఏ నాలుక చెప్పండి? బడాయి కబుర్లు. కొంతమందికి అదొక అలవాటండి. నోరు తెరిస్తే చాలు బడాయి కబుర్లు. వాళ్ళ ఊరు బడాయే, వాళ్ళ పేరు కూడా మార్చేస్తారు, పేర్లు కూడా మార్చేస్తారు. బయటికి వెళ్ళి వారి పేరు చెప్తే నవ్వుతారని వీడికి ఒక పేరు ఉంటుంది, అలియాస్ అంటే ఒక పేరు ఉంటుంది, పక్కన ఇంకో పేరు ఉంటుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే వీడి పేరు ఎప్పుడైనా సర్టిఫికేట్లో రాసేటప్పుడు ఆ టైంలో తెలిసినప్పుడు పేరు. అంటే పేరును మారుస్తారు, ఊరుని కూడా మార్చేస్తారు. చాలా మంది వారి తండ్రి ఏం చేస్తాడో చెప్పడానికి నామోషి, వాళ్ళ తల్లి ఏం చేస్తుందో చెప్పడానికి నామోషి. ప్రియమైన యవ్వన బిడ్డలారా, మీరు ఇప్పటి నుంచి అలాంటి విషయాలు నేర్చుకోకూడదు. మీ తండ్రి ఏం చేస్తున్నాడో, మీ తండ్రి పేరేంటో, మీ ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉన్నారో దాన్ని ఒప్పుకోవడంలో ఎటువంటి కారణం లేదు. చాలా మంది బడాయి బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమని అనుకుంటారేమో, బయట వాళ్ళ దగ్గర మా పరిస్థితి తెలిస్తే ఏమని అనుకుంటారేమో, బడాయిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తారు, బడాయి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. దీనివల్ల దోయాగు లాంటి జీవితాన్ని మనం కూడా పొందుకుంటాంట. ఇలాంటి నాలుక కూడా కలిగిన వారు ఈరోజు చాలా మంది ఉంటారు. చాలా మంది జాబ్ విషయంలో, శాలరీ విషయంలో, వాడు చేసేది చిన్న జాబే కానీ ఏం చెప్తాడు, ఎన్ని డిగ్రీలు చెప్తాడు, ఆ జాబ్ ఈ జాబ్, చాలా మంది సాక్ష్యాల్లో కూడా చెప్తుంటారు. శాలరీ చెప్తాడు, 13,000 జీతం అయితే మార్తారు, 31,000 జీతం చెప్తాడు. అంటే 3 నటును 1 నటు మార్చేస్తాడు, అంతే. ఏం లేదు, ఒకటే శాలరీ, జస్ట్ ఏమవుతుంది, ఉల్టా అవుతుంది, 13 31గా మారిపోతుంది. అలాంటి పరిస్థితులు ఈరోజు చాలా మంది ఈ రోజు లోకంలో ఉన్నారు. వద్దండి, బడాయి కబుర్లు వద్దు. మనకి ఈ నాలుక చాలా డేంజర్ అట, మన ఆత్మీయ జీవితాన్ని. చిన్నప్పుడు ఒక కథ మీరందరూ పుస్తకాల్లో చదువు ఉంటారు, గుర్తుందో లేదో. 2 కొంగలు ఒక కప్ప ఒక చెరువులో ఉన్నాయట. నీళ్ళన్నీ ఎండిపోయాయి. అక్కడి నుంచి కొంగలు ఎగిరిపోతుంటే ఆ కప్ప మాత్రం మిగిలిపోతే, ఈ 2 కొంగలు ఎప్పటి నుంచో స్నేహం ఉన్నాయి, అవి కూడా ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తే కప్ప అందట, అయ్యో మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారా, నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా అంటే ఎలా సాధ్యం అని అనుకున్నాయి. తాబేలు ఈ తాబేలుకు కొంగలకి ఇద్దరికి చిన్నప్పుడు చదివి బాగా గుర్తున్నాయి, స్తోత్రం, నాకే గుర్తుంది. ఈ తాబేలుకి కొంగలకి జరిగేటటువంటి సంభాషణ ఇది. వెంటనే కొంగలు ఒక మంచి ఐడియా ఇచ్చి ఏమిటి తెలుసా, ఒక పొలం తీసుకొస్తాం, నేను ఒక నోటితోనే కదండి, ఒక నోటితో నేను పెట్టుకుంటా, నువ్వు ఒక నోటితో పెట్టుకో. ఈ 2 కొంగలు ఏం చేస్తాయి, 2 నోటితో ఈ పొలను పెట్టుకుంటాయి. మధ్యలో ఉన్నటువంటి కర్రను నువ్వు నోటితో ఏం చేయాలి, గట్టిగా పట్టుకో. మేము ఎగురుతాం, ఎగిరిన తర్వాత ఎక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ నేను తీస్తాం, ముగ్గురు హ్యాపీగా ఉందాం. ఓకే, అంత బాగుంది. పొలను ముఖం తెచ్చాయి, అవి నోట్లో పెట్టుకున్నా, ఇవి నోట్లో పెట్టుకున్నాయి, మధ్యలో
మరి తాబేలు పట్టుకుంది, పైకి ఎగురుతుంది. బా, ఎప్పుడు భూమి మీద నడిచేది ఈ తాబేలు, ఒక్కసారి ఆకాశంలో ఎగురుతుంటే ఏమి హ్యాపీగా ఉందో, ఏ ఆనందంగా ఉందో. అవి వెళుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి వింత, 2 కొంగలు ఎగరడం ఏంటి, ఆ 2 కొంగల మధ్య ఈ తాబేలు కూడా ఎగరడం ఏంటి, అబ్బో భలే ఉంది అని అంటూ ఒక పెద్ద ఆయన అన్నాడట, భుజాల మీద చేసుకుని, ఈ ఆలోచన ఎవరిచ్చారబ్బా అన్నాడట. వెంటనే మధ్యలో ఉన్న తాబేలు అందట, నాదే ఈ ఆలోచన అందట, నేనే ఆలోచన ఇచ్చాను అన్నదట. చెప్పండి ఇప్పుడు ఏమై ఉంటుంది, పైనుంచి టబేలు కింద పడ్డది, నడు విరిగింది. ఎందుకు అంత బడాయి, ఏదో పాపం కొంగల పోనీలే, పాపం అని ఏం చేస్తున్నాయి, ఆ నోటితో పెట్టుకుని తీసుకెళ్తాయి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆలోచన ఎవరిచ్చారంటే ఆలోచన ఇచ్చింది కొంగలే, కానీ బడ ఏంటి, నాది ఈ ఆలోచన అని చెప్పుకుంది, కింద పడింది. ఈనాడు కూడా చాలా మంది ఇలాంటి విషయాల ద్వారా పతనం అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దావీదు చక్కగా చెప్తున్నాడు, దోయాగు గురించి ఇప్పటివరకు చెప్పి, దోయాగు నువ్వు అలా ఉండవచ్చు, ఇలాంటి నాలుగు కలిగి ఉండవచ్చు, ఇలాంటి దుర్మార్గుడే ఉండవచ్చు, ఇలాంటి కీడు చేసేవాడుగా ఉండవచ్చు, కానీ నేనైతే అంటే ఏమంటున్నాడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలాంటి చెట్టు అట, ఆ ఒలీవ చెట్టు ఎలా ఉంది, పచ్చగా ఉంది. దేంతో పోల్చుకున్నాడు, ఒలీవ చెట్టు. దేంతో పోల్చుకోలే, ఈ లోకంలో చాలా చెట్లు ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కను పోల్చుకోలేదు, ఏ చెట్టును పోల్చుకోలేదు, కానీ దేనిని పోల్చుకున్నాడంటే ఒలీవ చెట్టును మాత్రమే పోల్చుకున్నాడు. ఎందుకంటే ఒలీవ చెట్టు చాలా సంవత్సరాలు జీవిస్తుంది. అన్ని చెట్ల కంటే ఎక్కువ సంవత్సరాలు జీవించేది ఏదంటే ఒలీవ చెట్టు. ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది తెలుసా ఒలీవ చెట్టు? అమ్మ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దానికి లైఫ్ చాలా ఉంటుంది. నేను 2007లో జెరూసలేం వెళ్ళానండి. జెరూసలేం వెళ్ళినప్పుడు గెస్తమనే తోటలోనికి వెళ్ళాను. ఎందుకంటే ఆ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం. మన మినిస్ట్రీ కూడా అదే పేరుతో మరి నడపడుతుంది కాబట్టి గెస్తమనే తోట వెళ్ళగానే గబగబా వెళ్ళానండి. ఆ తోటలో పెద్ద పెద్ద మానులు, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు ఎప్పుడు కాలంలో అంటే యేసుక్రీస్తు వారు జీవించుచున్న సంవత్సరంలో ఉన్నటువంటి మొక్కలే ఇంత పెద్ద చెట్లు ఏం చెప్పాడు. అబ్బా, అంటే నేను వెళ్ళింది 2007, అంటే యేసు ప్రభు వారి లోకాన్ని మరి ఆయన జీవించి వెళ్ళినటువంటి కాలము సుమారు 2007 సంవత్సరాలు ఏంటంటే అప్పటికి ఆ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. అంటే దీర్ఘాయువు కలిగినవి, అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేది. రెండవది, దాని నూనె కూడా ఆరోగ్యం అభిషేకముతో కూడింది కూడా. ఆ నూనె ఆరోగ్యంతో కూడినది, అభిషేకముతో కూడింది. ఎందుకంటే దాన్ని ఇచ్చేవారు అభిషేకము ఆనందం కొరకు ఇస్తారు. ఒకసారి చెట్లన్నీ కలిపి న్యాయాధిపతులు 9:9లో ఒక రాజును ఎత్తుకోవడానికి వెళ్ళాయట. రాజును ఎత్తుకోవడానికి వెళ్ళినప్పుడు ముందు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి, తర్వాత ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మాకు రాజుగా ఉండమని అడిగితే ఒలివ చెట్టు ఏం చెప్పిందో తెలుసా, ఇటు అటు ఒకడానికి వస్తాను. చూడండి, దేవుడు నన్ను ఎందుకు నియమించాడంటే అనేకులకు నా తైలమునిచ్చట ద్వారా ఆనందింపజేస్తాను, సంతోషింపజేస్తాను అని అంటున్నాడు. అంటే ఈరోజు మనం కూడా అనేకులకు ఉపయోగకరంగా ఉండాలి, అనేకులకు సంతోషం ఇచ్చేవారంగా ఉండాలి. నేనైతే దావీదు ఏమన్నాడు తెలుసా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె, ఒలీవ చెట్టు వలె, అంటే సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉంటాను, అనేకులకు ఉపయోగపడేవారిగా ఉంటాను. ఇంకా చెప్పాలంటే 128వ సంకీర్తన 3వ చరణంలో దావీదు మహారాజు భక్తుడు ఒక మాట అంటాడు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుదురు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యొక్క పిల్లలు ఎలా ఎదుగుతారని వాక్యం రాయబడిందంటే ఒలీవల మొక్కల వలె ఎదుగుతారు అని రాయబడింది. తర్వాత సొలొమోను దేవాలయంలో కెరూబులు చేయించాడట, తలుపులు చేపించాడట. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23, 24, 25 వచనాల్లో మనం గమనించినట్లయితే సొలొమోను మహారాజు ఆ దినాన్ని దేవాలయం కడుతున్నప్పుడు ఆ దేవాలయంలో దేవుని యొక్క దేవదూతలను కెరూబులను చేయించడానికి ఒలీవ చెట్టు యొక్క మరి మ్రానులను తీసుకొచ్చి ఆ చెక్కతో కెరూబులను చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో రాయబడింది. అందుకే దేవుని ఆలయములో వాడిన పనిముట్లు,
ఒలివ చెట్టు. ఇంకా మనం చూసినట్లయితే ఒలివ చెట్టు నిరీక్షణ కలగజేసేది. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే నోవాహు వాడలోనికి ఒక ఒలివ ఆకును నల్లపావురము తెంపుకుని రాగానే దానిని చూసిన వెంటనే నోవాహు వాడలో ఉన్న వారందరూ గంతులు వేశారు, ఆనందించారు. నిరీక్షణ కలగజేసింది ఒలివ చెట్టు. తర్వాత చూసినట్లయితే పరదేశులను దిక్కులేని వారిని పోషిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయము 20-21వ వచనాల్లో రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే విధవరాండ్లను పోషించడానికి, దిక్కులేని వారిని పోషించడానికి ఒలివ పండ్లను అక్కడ ఉంచి వెళ్ళండి. ఎందుకంటే ఒలివ పండ్ల ద్వారా అనేకులు పోషించబడాలి. సో ఒలివ చెట్టు ఉపయోగమైనది, ఒలివ కొమ్మలు ఉపయోగకరమైనవి, ఒలివ ఆకులు ఉపయోగకరమైనవి, ఒలివ తీగలు ఉపయోగకరమైనవి. ఇంకొక విషయం చెప్పనా మీకు, ఒలింపిక్స్ గేమ్స్ ఉన్నాయి కదా, ఒలింపిక్స్ గేమ్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? 4 సంవత్సరాలకు ఒకసారి దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిపి ఆడతాయి. మన భారతదేశంలో పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ అనుకుంటా ఎవరు టెన్నిస్లో బహుమానం తెచ్చుకుంది? సింధు. ఏం తెచ్చుకుంది? సెకండ్. ఓకే, ఆమె రావడంతో అబ్బాబ్బా ఎంత హంగమా చేశారో తెలుసా? హైదరాబాద్ తీసుకొచ్చే విషయంలో కానీ మరి మినిస్టర్లు ఇద్దరు కూడా 2 రాష్ట్రాల వాళ్ళు కూడా సీఎంలు ఎంతో బహుమానాన్ని ఇచ్చారు, ఎంతగానో గౌరవాన్ని చూపించారు. అంత మాత్రమే కాకుండా డిప్యూటీ కలెక్టర్గా కూడా ఆమెకు జాబ్ను కూడా ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఎందుకు ఇంత ఆధిక్యత అంటే ఒలింపిక్ గేమ్లో ఆమె సెకండ్ ప్రైజ్ తెచ్చుకుంది. అంటే ఆ గేమ్కి అంత ప్రాధాన్యత ఉంది. ఈ ఒలింపిక్ గేమ్ అనేది ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ప్రారంభంలో ఈ గేమ్ ఆడేటప్పుడు గెలిచిన వారికి ఏమి ఇచ్చేవారట తెలుసా? ఒలివ కొమ్మలతో చేయబడినటువంటి కిరీటాన్ని వారికి ముందు వేసేవారట తల మీద. సో ఎప్పుడైతే ఆ ఒలివ ఆకులతో తీగలతో వేయబడిన కొమ్మను దాన్ని ధరించడం ద్వారా దానికి ఆ పేరు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పథకాలు పెట్టారు, స్వర్ణమని, వెండని, లేకపోతే అవని. కానీ దానికి మొట్టమొదట శ్రేష్టత ఇచ్చింది ఒలివ కొమ్మలతో చేయబడినటువంటి కిరీటాల ద్వారానే. అంటే ఒలివ చెట్టు అంత ఉపయోగకరమైనది, అంత మేలైనది, అంత విలువైనది, అంత దీర్ఘాయుతో కూడినది, ఉపయోగకరమైనది, ఎదురాండ్లను సైతమును కూడా పోషించేది. నేనైతే దావీదు ఏమంటున్నాడు? దోయాగు నువ్వు ఎలా ఉండొచ్చు, నేనైతే ఆత్మ సంబంధిని, నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కలో ఉంటాను. నా మాట, నా నాలుక జీవ వృక్ష ఫలములను పొందిస్తుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు కూడా, మీరు ఏమైనారు? బోయాగు లాంటి నాలుకను మనం కలిగి ఉన్నామా? బోయాగు లాంటి స్వభావాన్ని కలిగి ఉన్నామా? బోయాగు లాంటి మరి మాట తీరును మనం కలిగి ఉన్నామా? లేదా దావీదు వలె నిష్కపటములుగా, కపటము లేని వారముగా, నిర్దోషత్వాన్ని ధరించుకున్న వారుగా, దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఎదిగే ఆనందములో నిత్యము దేవుని కృపలో నమ్మికించే బిడ్డలుగా ఉన్నామా? ఒకసారి గమనిద్దాం. లేదా మన జీవితాలు దోయాగును పూలినటువంటి శరీర సంబంధాలుగా ఉన్నట్లయితే ఆత్మ సంబంధమైన దావీదు వలె మనం ముందుకు వెళ్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డల్ని హస్తాలకు అప్పగిస్తున్నా. 52వ సంకీర్తనలోనేటువంటి ధ్యానాన్ని దావీదు అహీమేలు దగ్గరకు వచ్చి ఆహారమును ఖడ్గమును తీసుకువెళ్ళిన తర్వాత సౌలు కుట్ర పని అహీమేలకును తనతో ఉన్నటువంటి 85 మంది యాజకులను చంపినప్పుడు దావీదు దోయాగును వచ్చి ఒక కీర్తన రాశాడు. శూరుడా, నీ కీడును బట్టి నువ్వు అతిశయిస్తున్నావు. నీ నాలుక ఎలాంటిది? కపటముతో కూడినది, మోసకరమైనది, అబద్ధముతో కూడినది, పాపముతో నిండినది, దుర్మార్గముతో నిండినదని ఆ కీర్తన రాస్తూ దావీదు అన్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని మందిరములో ఆయన కృపతో నింపబడ్డాను. నిజమే తండ్రి, మా జీవితాలు లోకానుసారమైనవి కాక ఆత్మ సంబంధమైన వాటిని మేము కలిగి ఉండడానికి కృపదాయిచ్చు. మేలైన వాటిని మేము చేయుటకు కృపదాయిచ్చు. ఈరోజు ఈ వాక్యం విని ఇంకా మా జీవితాలు శరీర సంబంధాలుగా ఒకవేళ ఉన్నట్లయితే
వాటిని మార్చుకుంటున్నాం, మలుచుకుంటున్నాం, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. ప్రతి బిడ్డలు దర్శించండి. అస్వస్థతలో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. బాధల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. క్షేమము లేని బిడ్డలకు క్షేమాలు దయచేయండి. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. కృపాశీర్వాదాలతో నింపమని, నీ దైవిక దీవెనలు సమృద్ధిగా, మెండుగా, నిండుగా మీరు అనుగ్రహించమని ప్రభా, నిశ్చితమైతే ప్రతి బిడ్డల జీవితాల్లో ఆత్మ సంబంధమైన వాటిలో అభివృద్ధి పొందడానికి కావలసిన కృప దాయిచ్చమని, విని వారి హృదయాలు బలపరుచుకున్న ప్రతి బిడ్డల మీద దీవెన దాయిచ్చమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంగా వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.